వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి ఎవరైతే ఫీజ్ పేమెంట్ కంప్లీట్ చేసి ఉంటారో మీ యొక్క వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండ్ ఈ వెరిఫికేషన్ స్టేటస్ పాపప్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, ఏ విధంగా ఉంటుంది మెసేజ్ అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో డీటెయిల్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోతూ ఏపీ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మనకి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎవరైనా ఈ యొక్క ఫీజ్ పేమెంట్ కానీ చేయకపోతే వెబ్సైట్లో తొందరగా ఫీజ్ పేమెంట్ అనేది చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ మీ యొక్క వెరిఫికేషన్ ఆన్లైన్లో కంప్లీట్ అయిందా లేదా అనేది డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సబ్మిట్ మనీ క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఒకవేళ మీ యొక్క వెరిఫికేషన్ కానీ అంటే మీ యొక్క వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్. ఎవరికైతే ఈ విధంగా మెసేజ్ పాపప్ కానీ మీకు నార్మల్గా మెయిల్ కానీ వచ్చుంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా ఎలాంటి వెరిఫికేషన్ ఉండదు. ఇంకా మీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్ అనేది. ఒకవేళ మీకు ఈ విధంగా పెండింగ్ అట్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఈ విధంగా మీకు ఒకవేళ ఇంటర్ఫేస్ అయ్యి ఉంటే మీకు ఇంకా టైం ఉంది, ఇంకా వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంది. అంటే మీ వెరిఫికేషన్ ఇంకా హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో మీరు ఆన్లైన్లో ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ చూజ్ చేసుకొని ఉంటారో వాళ్ళు మీ యొక్క డేటా అనేది కన్సర్న్ అథారిటీ వాళ్ళు ఇంకా మీ డేటా అనేది చెక్ చేయలేదు. సో చెక్ చేసుకున్న తర్వాత వన్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మీకు ఈ విధంగానే మెసేజ్ పాపప్ వస్తుంది. ఒకవేళ కంప్లీట్ అయ్యి సర్టిఫికేట్లు రిజెక్ట్ అయ్యి అనుకోండి, మీకు రిజెక్ట్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనేది. అప్పుడు డైరెక్ట్గా వెబ్సైట్లో అగైన్ రీఅప్లోడ్ అనేది ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మనకి ఏపీ ఈఏపీ సెట్కి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న ప్రాసెస్ అనేది. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.